అలాగే మిరియాలు చెప్పాను కదా, ఈ మిరియాలు ఈ నీళ్ళల్లో కుక్ అయినప్పుడు దాంట్లో నుంచి మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా మనం తినేటప్పుడు వేయించి వేస్తే మిరియాలు ఒక రకమైన టేస్టు, ఇలా దీంట్లో ఉడికినవి తింటుంటే దాని రుచి వేరు. దీంతోపాటు మీకు కావాల్సిన కూరగాయలు బీన్సు, క్యారెట్టు, వేరే కూరగాయలు మీకు ఏమన్నా కావాలి అంటే బేబీ కార్న్, అదే కొన్ని కూరగాయలు ఉంటాయి అంటే క్యాప్సికము, లేకపోతే ఇందులో ఆకుకూరలు కూడా మనం వేసుకోవచ్చు. ఇందులో పాలకూర, ఈ క్యాప్సికం రంగుల రంగుల క్యాప్సికం కూడా వేస్తాను, కానీ మన అల్లం కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇవన్నిటిని ఉడికిన తరువాత అంటే మీ అందరికీ ఆ పప్పు మీకు తెలుసు కదా, మన పొంగల్లో చక్కగా ఉడికిపోవాలి. అంత ఉడికిన తర్వాత ఇందులో ఆ కూరగాయలు వేస్తాను, ఆ ఓట్స్ కూడా వేసి భలే కమ్మగా చేసుకుందాం. సో మరి ఇది ఉడికిచ్చేటప్పుడు కొంచెం అంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని చేసేసుకుందాం. ఉడుకుతూ మన పప్పు ఇంకా కొంచెం చూడండి చేతితోటి విరిగిపోవాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది, ఈ మాత్రం ఉన్నా చాలు. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనం కూరగాయలు అయితే సాధారణంగా దీంట్లో రుచి అంతా మనం ఆ నెయ్యి అదంతా వేసుకుంటే వస్తుంది. అది రెడీగా ఉంది, దానికి సరిపోను నీళ్లు ఉన్నాయా, ఇంకా కొంచెం పడితే పట్టచ్చు. కానీ దీంట్లో కూరగాయలు కూడా ఫ్రెష్గా మనకి రావడం కోసం ఇందులో ఆకుకూర అలాగే ఈ క్యాప్సికం వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. మరోసారి ఇవి లాస్ట్లో అంటే ఆ పప్పు ఉడికిన తర్వాత వేసుకుందాం. మరీ ముందు ఎక్కువసేపు మనం ఆకుకూరల్ని దీంట్లో ఉడకపెట్టకూడదు. సో దీంతో పాటు మనం ఓట్స్ కూడా వేసుకుందాం. నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు పడతాయి మనకి. పొంగల్ అంటే నాకు ఈ పొంగల్ అనేసరికి మరీ చిక్కగా ఉండకూడదు, కొంచెం అంతా ఫ్రెష్గా చేసిన వెంటనే ఇలా తింటుంటే ఇష్టం. అయితే ఈ పొంగల్ కొంచెం అంత చిక్కగా అయితే హోటల్లో కొంచెం అంత రసం పోసుకొని భలే ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈరోజు అయితే దీన్ని పర్ఫెక్ట్గా చేసేసుకుందాం. కొంతమంది కొంచెం అంత పులుపు కావాలని కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు, అక్కర్లేదు. దీంట్లో మనం వేసుకున్న ఇది ఒక్కసారి బాగా ఉడకగానే అందులో మనం వేసుకునే ఈ ఓట్సు, దాంట్లో బోల్డంత జీడిపప్పు కూడా వేసుకున్నాను. ముఖ్యంగా ఆ నెయ్యి అంతా ఈ పప్పు ఆ నెయ్యి కలిసి నా స్వామి రంగా భలే టేస్టీగా తయారైపోతుంది. ఈ ఆకుకూర, ఇందులో వేసిన కూరగాయలు, క్యారెట్, బీన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. మనం క్యాప్సికం వేసింది కూడా మరీ ఎక్కువగా కాకుండా ఉడికింది. ఇప్పుడు ముందు మనం జీలకర్ర, మన ఎండుమిరపకాయలు, జీడిపప్పు వేయించి అందులో ఓట్స్ కూడా వేయించుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకుందాం. పొంగల్ అనగానే మనందరికీ ఫస్ట్ ఏంటి, ఫ్రెష్ హార్వెస్ట్, మన పంటల్లో పండి వచ్చిన ఆ సంక్రాంతి పండుగని మనం పొంగల్గా అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఇంట్లో వాళ్ళకి కొంచెం వంటల గురించి తెలిస్తే మీరు కొంచెం జ్వరంగా ఉన్నా, కొంచెం అంటే కడుపు నొప్పిగా ఉన్నా, ఏది ఉన్నా కానీ ఇలా పొంగల్ చేసి పెడితే మీకు వంటల గురించి తెలుసు అన్నట్టు. ఎందుకంటే అది తినేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది, తిన్న తర్వాత కూడా బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రుచిలో ఒక అద్భుతమైన గుణం ఉంటుంది, అది చక్కగా మనకెప్పుడు అలా అని చెప్పి తినడానికి సిక్కవక్కర్లేదు, ఎప్పుడైనా ఇది తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో మరి ఇవన్నీ వేసాం కదా, అంత చక్కగా పీల్చుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేద్దాం. దీన్ని వేడిగా వడ్డించుకుంటే మరి నాకు ఇష్టం ఏంటో చెప్తాను. నాకు చిక్కటి పెరుగు, తీయటి పెరుగు చక్కగా దీంతో పాటు ఉంటే ఇదొకటి, అది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం తింటుంటే భలేగా ఉంటుంది. అంతేకాకుండా టమాటాలో కొంచెం పుదీనా వేసి చేసుకున్న పచ్చడి కూడా భలే కమ్మగా ఉంటుంది. అదే కాకుండా కొంచెం అంత కందిపొడి అవి కూడా దీంతో పాటు వేసుకుంటే ఆహా, ఇంకేం కావాలండి జీవితానికి అనే విధంగా అనిపిస్తుంది. ఏది లేకపోయినా మన ఇంట్లో, తెలుగువాడి ఇంట్లో ఆవకాయ ఉంటుంది, అది వేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు చూడండి అంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫ్రెష్ టేస్టీ కూరగాయలతోటి ఈ పొంగలు 2 నిమిషాల్లో రెడీ. తర్వాత మనం స్టవ్ కూడా కట్టేసాను. ఇప్పుడు ఇంకొక 4-5 నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని వడ్డించుకొని తినేద్దాం. ప్రతి బైట్లో ఆనందం, తింటూ ఉంటే సూపర్ అనిపించే ఈ పొంగలు రెడీ అయిపోయింది. మెయిన్గా ఏంటి అంటే నేను చేసింది డిఫరెంట్గా, మనం ఓట్స్ వేసుకున్నాం. అంతేకాకుండా ఇందులో కూరగాయలు, ముఖ్యంగా ఓట్స్ ఎప్పుడు వేయాలో తెలుసుకున్నారు. అందులో కూరగాయలని కూడా ఎలా ముందు ఏ కూరగాయ వేసుకోవాలి, లాస్ట్లో ఏం కూరగాయలు వేసుకోవాలో అది కూడా మీరు చూస్తారు.
అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మన ఓట్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. వీటిని తెలుగులో ఎవలు అంటారు, సజ్జలు అంటారు. యవనానికి దీనికి ఏ సంబంధం ఉందో నాకు తెలియదు, కానీ బ్యూటీ ఫుడ్ అంటే తినగానే అందంగా అయిపోతారని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. చూడండి, నాకు ఇష్టమైన పెరుగు దీంతో పాటు తినేద్దాం.